2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా ఓటమిని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఫామ్ లో ఉన్న మన ఆటగాళ్ల సొంత గడ్డపై ఈసారి కప్పు కొట్టడం గ్యారంటీ అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది. అంచనాలకు తగ్గట్టుగానే ఫైనల్ కు వెళ్లిన రోహిత్ సేన ఆస్ట్రేలియా అడ్డంకిని అధిగమించలేకపోయింది. వరుసగా 10 మ్యాచ్ల్లో గెలిచి రాయల్ గా ఫైనల్ అడుగుపెట్టిన తుది సమరంలో ఆస్ట్రేలియా చేతిలో అనూహ్యంగా వాడిపోయారు. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిపై టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రివెంజ్ తీర్చుకునే ఆలోచనలో ఉన్నాడు. మంగళవారం నవంబర్ 25 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ వేదికలను ప్రకటించిన కార్యక్రమంలో సూర్యకుమార్ యాదవ్ కు వరల్డ్ కప్ ఫైనల్ ఎవరితో ఆడాలనుకుంటున్నారు అనే ప్రశ్న ఎదురైంది. దీనికి సూర్య స్పందిస్తూ ఆస్ట్రేలియా ఫైనల్ కు రావాలి, అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో వాడించాలని తన అభిప్రాయాన్ని తెలిపాడు. మరోవైపు రోహిత్ శర్మ గతమే ఖచ్చితంగా ఇండియా ఫైనల్ కు వచ్చి టైటిల్ గెలవాలని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ను మంగళవారం నవంబర్ 25 రిలీజ్ చేసింది. ఇండియా శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చి మెగా టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది. ఎప్పుడూ లేని విధంగా టోర్నీలో 20 జట్లు తొలిసారి తలబడుతున్నాయి. టోర్నీ ఇండియాలో జరగడంతో భారీ హై నెలకొంది. గ్రూప్ ఏలో ఇండియా, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్, నమీబియా ఉన్నాయి. గ్రూప్ బి లో శ్రీలంక, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జింబాబ్వే, వామన్ ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టు ఆడితే ఇండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ కు రావచ్చు. ఒకవేళ ఆస్ట్రేలియా ఫైనల్ కు వస్తే టీమిండియా రివెంజ్ తీర్చుకుంటుందో లేదో చూడాలి. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.